ముసలి కేవలము ఈ ఏనుగు కాలను పట్టి లాగుతున్నట్టు సమయం లోపల at one time when the crocodile was drawing the feet of the elephant into the pond, తన భుజబలంను ఆధారం చేసుకొని basing on the physical strength, అహంకారం చేత with all the ego, నేను తప్పించుకోగలనని wanted to find an escape, కొంతసేపు పోరాడేది. fought with the crocodile for some time. కానీ తన భుజబలము, తన దేహ బలము, తన బుద్ధి బలము, సర్వబలమును క్షీణించి రావే ఈశ్వర కావవే వరద సంరక్షించి భద్రాత్మక అని ప్రార్థించి Ultimately, the elephant prayed, having failed in all forms of strength, physical, intellect, and otherwise, and prayed for Lord's refuge. ఆ సమయంలో At that time, లక్ష్మి నారాయణుడు ఏదో పాచికలాడుతున్నారు. it was the time when Lakshmi Narayana was playing with the dice. నారాయణుడు చెప్పాడు, Narayana said, గజమ నీవు భయపడవద్దు, 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 నేను రక్షిస్తాను అన్నాడు. "O elephant, don't fear, I am going to protect you." ఈ పాచికల్లో ఈ ఏనుగును కూడా పెట్టారు. This nice elephant is one, కానీ లక్ష్మీదేవి ఆ ఏనుగును బంధించింది. but Lakshmi caught hold of it, bound it. అప్పుడు ఆ లక్ష్మీదేవి అనుకుంటుంది, Then Lakshmi, నేను బంధించినటువంటి ఈ యొక్క గజమును తప్పింప చేసుకోవడానికి ఈ యుక్తి పలుకుతున్నాడు నారాయణుడు అని. Lakshmi thought it is the device of Narayana to set this elephant free out of his clutches, binding. కానీ లేచాడు, And he got up. పరిగెత్తుతున్నాడు నారాయణుడు. Narayana was running. ఏమిటి నారాయణుడు పిచ్చి పెట్టినట్టు ఎట్ట పరిగెత్తున్నాడే అని లక్ష్మికి ఆశ్చర్యం వేసింది. Lakshmi was very much surprised watching Narayana running in a mad way. అతన్ని ప్రశ్నించింది. And she asked him, ఒకతోటి సందేహిస్తుంది. అది she was doubting on one hand. మానవత్వంగా భావించి తన యొక్క సతియే తను పోరాడుతున్నట్టుగా వినిపించింది. Considering him as human, being in the position of wife, she started questioning. దైవత్వంతో తను చక్కగా అర్థం చేసుకుంది. She could understand without the divine feeling ఈ and thought. రెండింటి సంధిక సంబంధ బాంధవ్యం చేత తడబడుతూ వచ్చింది. She was very much confused because of the intimate relationship between the human and the ఆమె divine. ఏ విధంగా తడబెడుతూ వచ్చిందో అనేటువంటిది పోతన ఎంత అందంగా చెప్పారు. This situation, the scenario, has been so beautifully described by Potana. అడిగిదనని తను అడిగను, అడిగిన తన మగడు మూడు నడిను వెడబెడ తిటముడి తెడబడ నడుగిడి నడుగిడి నడుమిగలను అడిగదనని కడు వడిగను. Simply being asked, he started approaching very fast. అడిగిన తన మగడు నుడుగ నడుగును తన భర్త చెప్పుతాడో చెప్పడో అని భయపడుతూ వచ్చింది. When solicited, when questioned, she may get the response from husband or not. అడిగిన తన మగడు నుడుగ నడుగును వెడబెడ చిడిముడి తడబడ వెడబెడ చిడిముడి తడబడ కొప్పు కూడా ఊడిపోయిందట పాప. Even the flag also fell. అడిగిన తన మగడు నుడుగ నడుగు. The husband may not reply when she questions. ఎంత తెలివితేటలతో, ఎంత సహజ భావంతో, ఎంత సాన్నిధ్యమైనటువంటి యొక్క ప్రేమతో ఆమె దీన్ని పలికిందో పోతన చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చారు. Potana narrated this whole scene, the whole episode, in such a natural, beautiful, literary style. పోతన భాగవతం అంతా కూడాను భక్తి ప్రపత్తుల యొక్క తత్వములే. The entire composition of Bhagavata is full of depths of devotion and steadfastness.
యువకులైనటువంటి వారికి చక్కని అంతరార్థమును ప్రబోధించి అంతఃకరణను పరిశుద్ధి గావించి పవిత్రమైన ఆదర్శాన్ని అందించి దివ్యములో జ్యోతిని వెలిగిస్తూ వచ్చాడు. In fact, it kindles the light of divinity, as Potala composition speaks of, with all the depths of its meaning, and that purifies the inner self and sets an ideal to the rest of the world.